నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతి నిర్మాణానికి హడ్కో రుణం నేడు చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ ఒప్పందం 11,000 కోట్ల అప్పు ఇచ్చేందుకు అంగీకారం ఏపీలో ఏఐ ఆధారిత పురమిత్ర యాప్ నగర పురపాలికల సేవలకు డిజిటల్ వేదిక పన్ను చెల్లింపులతో పాటు ఫిర్యాదులకు అవకాశం పదవీ విరమణ బకాయిలు ఏడాదిలో చెల్లిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి డీఏలు అడగొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి 2 గంటలు అదనంగా పనిచేయాలని సూచన నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన 800 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు భూమి పూజ మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ ఈఏసీ భేటీలో కేంద్రం నిర్ణయం పాలమూరు నల్గొండ రైతులకు మేలు చేస్తుందన్న ఉత్తమ్ అమెరికాలో టోర్నడోల బీభత్సం భీకర గాలుల ధాటికి వేర్వేరు ప్రాంతాల్లో 26 మంది మృతి మంచు తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక కాల్పుల విరమణ కొనసాగిస్తేనే బందీల విడుదల ఇజ్రాయెల్కు తేల్చెప్పిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ షరతులకు నెతన్యాహు నిరాకరణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు సిద్ధమైన హడ్కోతో సిఆర్డీఏ ఇవాళ ఒప్పందం చేసుకోనుంది సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరగనుంది ఇందుకోసం విజయవాడకు వచ్చిన హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠకు మంత్రి నారాయణ ఎంపీ బాలశౌరి విమానాశ్రయంలో స్వాగతం పలికారు అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులను గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి కార్పొరేషన్ హడ్కో మంజూరు చేసింది జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపింది ఒప్పందం పూర్తయిన తర్వాత హడ్కో నిధులు విడుదల చేయనుంది పట్టణాలు నగర ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అందించే వివిధ సేవలు చెల్లింపులు ఫిర్యాదుల నమోదుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది పురమిత్ర పేరుతో పురపాలక శాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు ఈ యాప్ ద్వారా పురపాలక శాఖ అందించే వివిధ సేవల కోసం ప్రజల నుంచి విజ్ఞప్తులు చేయటం సహా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సీఎం తెలిపారు ఆస్తి పన్ను కుళాయి ఛార్జీలు సహా వివిధ ఛార్జీలు చెల్లించవచ్చని వివరించారు పురపాలక శాఖ అందించే వివిధ సేవలు నిర్ణయాలపై ప్రజల అభిప్రాయాలు నమోదు చేసేందుకు పురమిత్ర యాప్లో అవకాశం కల్పించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీల్లో నీటి సరఫరా వీధి దీపాలు పారిశుద్ధ్యం రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అంశాలపై ప్రజలు తమ మొబైల్ నుంచే సేవలు పొందవచ్చని వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పురమిత్ర యాప్ ఫిర్యాదులతో సహా ప్రజలకు వేగంగా పౌర సేవలు అందించేందుకు ఉపకరిస్తుందని పురపాలక శాఖ స్పష్టం చేస్తోంది అమెరికాకు చెందిన టెస్లా కార్ల తయారీ పరిశ్రమ కోసం గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు పోటీ పడుతూ ఉండడంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది టెస్లా పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఏపీలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాయితీలతో పాటు పొడవైన తీర ప్రాంతం పోర్టులు హైవేలు అనుకూలంగా ఉండడంతో టెస్లాను తీసుకొచ్చేలా కొన్ని రోజులుగా సంప్రదింపులు చేస్తోంది గత నెలలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్లోని ఆ సంస్థ ప్రతినిధుల్ని కలిశారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఈ మేరకు పరిశ్రమ ఏర్పాటుకు సదరు కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లోని భూముల్ని కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు 5 రోజుల క్రితం ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడను సందర్శించారు టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి అక్కడి వసతుల్ని పరిశీలించారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలోని భూముల్ని టెస్లా కోసం పరిశీలిస్తున్నారు మేనకూరు క్రిస్ సిటీ శ్రీ సిటీ ప్రాంతాలకు చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం కృష్ణపట్నం పోర్టు తిరుపతి చెన్నై విమానాశ్రయాలు జాతీయ రహదారులు దగ్గరగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు 100% చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ప్రణాళికబద్ధంగా బకాయిలు చెల్లిస్తామన్న ఆయన ఉద్యోగ సంఘాలు డీఏల విషయంలో ఏపీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఆదాయాన్ని పెంచడం తిరిగి పేదలకు పంచడమే ప్రజా సర్కారు విధానమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 8,000 కోట్లు ఉన్నాయని, వాటిని చెల్లించేందుకు ఏడాది సమయం పడుతుందని తేల్చి చెప్పారు. ఎవరికి ఏ నెలలో ఇస్తామో ప్రణాళిక ప్రకారం చెబితే మలి వయస్సులో వారికి ఆర్థికంగా అండ ఉంటుందన్నారు. నాటి సీఎం కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 3 ఏళ్లు పెంచడం వల్లే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలన్నీ పేరుకుపోయాయని విమర్శించారు. 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరాన. ఇప్పుడు మేము నెలకు 200 నుంచి 300 కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. వారు ఈ బకాయిలు ఎగ్గొట్టేదానికి 58 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ళకు పెంచండి, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని. ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల 3 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దానికి కూడా కొత్త బడ్జెట్లో వాళ్ళకి ఎప్పుడు ఇస్తే ఒక స్పష్టత ఇస్తాం. వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల 100% వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు నుంచి చేబదులు తెస్తున్నామని, ఇలాంటి తరుణంలో డిఏలు అడగడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. అవసరమైతే ఉద్యోగులు విశాల దృక్పథంతో జపాన్ తరహాలో 2 గంటలు అధికంగా పనిచేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని సూచించారు. పెరిగిన రాబడిని తిరిగి ఉద్యోగులకే పంచుతామని ప్రకటించారు. డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు, ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు. రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఏడాది కాలంగా వివిధ వర్గాలకు చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కూలంకషంగా ముఖ్యమంత్రి వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలకు కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. రెండోసారి తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తొలిసారి బీఆర్ఎస్పై వ్యతిరేకతతో ప్రజలు ఓటేశారని, రెండోసారి తనతో పాటు కాంగ్రెస్పై నమ్మకం, ప్రేమతో ఓటేస్తారని అభిప్రాయపడ్డారు. శాసన మండలిలో ప్రసంగించిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని, ప్రజలు నమ్మేలా సాయశక్తిలా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తానని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే కాంగ్రెస్ ఓటర్లని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమన్నారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సుతో లబ్ధి చేకూర్చామన్నారు. లబ్ధిదారులు ఇప్పుడు మాట్లాడకపోయినా కాంగ్రెస్కే ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో తాను చెప్పిందే జరిగిందని, భవిష్యత్తులోనూ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభా లెక్కలకు ఎన్ని నిధులు ఖర్చవుతాయని కేంద్ర ప్రభుత్వం కలెక్టర్లకు అడిగిందన్నారు. 2026లో జనగణన పూర్తి చేసి 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం డీలిమిటేషన్కు సమాయత్తమవుతోందన్నారు. నియోజకవర్గ పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. స్టేషన్ ఘన్పూర్లో సీఎం ప్రజాపాలన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత శివునిపల్లి సభా ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. తర్వాత నియోజకవర్గంలో 200 కోట్లతో చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సముదాయం, 148 కోట్ల వ్యయంతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట ప్రధాన కాలువ సీసీ లైనింగ్ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 102 కోట్లతో మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులు కేటాయింపు సహా 800 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్ని సీఎం ప్రారంభిస్తారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం పాల్గొనే సభ ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు పౌర సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించక పనులు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సికింద్రాబాద్లో పర్యటించిన కిషన్ రెడ్డి శాంతినగర్లో కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. హైదరాబాద్ అంటే కేవలం మాదాపూర్, హైటెక్ సిటీ మాత్రమే కాదని, సికింద్రాబాద్ దాని పరిసరాలు నగరంలో అంతర్భాగమేనని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్లతో విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ అంటే ఐటీ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్ మాత్రమే కాదు, హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు, హైదరాబాద్ అంటే మషూరాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు, ఖైరతాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు. ఈ బస్తీలలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. పాలస్తీనాకు మద్దతు తెలిపినందుకు భారత్కు చెందిన విద్యార్థిని రంజని శ్రీనివాసన్ స్వీయ బహిష్కరణకు గురైనట్టు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS ప్రకటించింది. CBP హోమ్ అనే యాప్ ద్వారా ఆమె మార్చి 11న సెల్ఫ్ డిపోర్ట్ అయినట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాల్ని విడుదల చేసింది. భారత్కు చెందిన రంజని శ్రీనివాసన్ F1 విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నారు. ఇటీవలే హమాస్కు మద్దతుగా జరిగిన నిరసనలకు రంజని మద్దతు ఇచ్చారని ఆరోపించిన అక్కడి అధికారులు ఆమె వీసాను రద్దు చేసినట్లు మార్చి 5న ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె అమెరికాను వీడినట్టు DHS తెలిపింది. అమెరికాలో నివసించడానికి, చదువుకోవడానికి మాత్రమే F1 వీసాను మంజూరు చేస్తామన్న DHS సెక్రటరీ క్రిస్టీ నోయం ఉగ్రవాద సంస్థలకు మద్దతు నిరసనల్లో పాల్గొంటే ఆ వీసాను రద్దు చేస్తామని చెప్పారు. అమెరికాలో భయంకరమైన తుపాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో 26 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అనేక మంది గల్లంతయ్యారు. కాన్సాస్లో ధూళి తుపాను కారణంగా ఏమీ కనిపించక 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది చనిపోయారు. మిస్సోరీలో 12 మంది మరణించారు. ఇళ్లు గుర్తుపట్టలేనంతగా శిథిలమయ్యాయి. పాఠశాలలు, కార్యాలయ భవనాలు ధ్వంసమయ్యాయి. ఆర్కన్సాస్లో 3 మరణించారు. 29 మంది గాయపడ్డారు. జార్జియా, ఆర్కన్సాస్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. టెక్సాస్లో ధూళి తుపానుతో 3 మరణించారు. ఒక్లహోమాలో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 689 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కాలిపోయింది. మిసిసిపి, లూసియానా, అలబామాల్లో భారీగా నష్టం వాటిల్లింది. తుపానులు 10 కోట్ల మందిని ప్రభావితం చేయనున్నట్లు అంచనా. మొత్తంగా బలమైన గాలులు వీచి 130కి పైగా కార్చిచ్చులు చెలరేగాయి. మినెసోటా, సౌత్ డకోటాలో భారీగా మంచు కురుస్తోందని అధికారులు హెచ్చరించారు. టెక్సాస్, ఓక్లహోమా, మిస్సోరీలో 2 లక్షల ఇళ్లకు విద్యుత్తు నిలిచిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల్ని కేంద్రం నిరాకరించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు ఈ పథకాన్ని ఏపీ చేపట్టింది. రాయలసీమ లిఫ్టుతో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్న సర్కారు పనుల్ని అడ్డుకోవడానికి కేంద్రం సహా న్యాయస్థానాల్ని ఆశ్రయించింది. ప్రభుత్వం నిరంతరం చేసిన పోరాటంతో కేంద్రం అనుమతులు నిరాకరించిందని, ఇది రాష్ట్రంలోని కృష్ణా పరివాహకంలో పాలమూరు, నల్గొండ రైతులకు పెద్ద ఊరటగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించింది. గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈఏసీ ప్రాజెక్టు అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఈఏసీ మినిట్స్లో పలు అంశాలను పేర్కొంది. రాష్ట్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస జాతీయ హరిత ట్రైబ్యునల్లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపైన ఈఏసీ చర్చించింది. పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని ప్రమాణపత్రం దాఖలు చేయాలంది. ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించిన ఆధారాలు, పునరుద్ధరణ పద్ధతులు, ఫోటోలు జతచేయాలని సూచించింది. ఏవైనా పక్కదారి పట్టించే చర్యలకు పాల్పడితే వివిధ చట్టాలను అనుసరించి చర్యలు ఉంటాయంది. అనుమతులు పొందాలంటే ప్రాజెక్టు పూర్వస్థితితో దరఖాస్తు చేసుకోవచ్చంది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా నిర్మాణాన్ని చేపట్టారు. ఆ జలాలను పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి అక్కడ్నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాతో పాటు ఇతర పథకాల ద్వారా తరలించాలనేది లక్ష్యం. ఈ పథకం నిర్మాణంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నైలో కేసు దాఖలైంది. ఈ కేసులో తెలంగాణ ఇంప్లీడ్ అయింది. దీనిపై ఎన్జీటీ ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ ఏర్పాటైంది. డీపీఆర్ రూపొందించే స్థాయి కన్నా ఎక్కువ పనులు జరిగాయని, పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టులో తొలి దశకు పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న ఏపీ సర్కార్ 2వ దశ అనుమతులకు దరఖాస్తు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. రాయలసీమ ఎత్తిపోతలకు ఈఏసీ పర్యావరణ అనుమతుల నిరాకరణ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితమేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కరువు పీడిత కృష్ణా పరివాహకంలోని రైతులకు ఊరటనిచ్చే అంశమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలుపెట్టారని,
ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడేందుకు పూనుకుందని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పనులను అడ్డుకునేందుకు ఎన్జీటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుల్లోనూ ప్రయత్నాలు చేశామన్నారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు తాను పలుమార్లు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రికి రాయలసీమకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాసినట్లు ఉత్తమ్ గుర్తు చేశారు. వీటన్నింటి ఫలితంగానే ఆ ప్రాజెక్టుకు అనుమతుల జారీ నిలిచిపోయిందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని అడ్డుకోకపోయి ఉంటే రాష్ట్రంలోని కృష్ణా పరివాహకంలోని సాగు, తాగునీటికి దుర్భర పరిస్థితి ఏర్పడి ఉండేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా చాలా ఇబ్బంది పడ్డారని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పనిచేసే మహిళ ధైర్యాన్ని సోషల్ మీడియా దెబ్బతీస్తోందన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆమె చిట్చాట్లో భాగంగా సోషల్ సర్వీస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియా ద్వారా లబ్ధి పొందాలని చూస్తోందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం ఏంటని సీతక్క ప్రశ్నించారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ అసత్యం 100 సార్లు చెబితే అదే నిజమవుతుందని నమ్ముతోందని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల కట్టడికి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలుకు వెళితే ఊరుకునేది లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆ నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతోందన్నారు. విద్యాసంస్థలకు సంబంధించిన ఆస్తుల్ని తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల్ని తీర్చుతామంటే ఊరుకునేది లేదన్నారు. హెచ్సీయూ భూముల అమ్మకంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని లక్ష్మణ్ కోరారు. విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఈ 400 ఎకరాలు కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు దారాదత్తం చేసి ఈ రకంగా వేలం చేయడం అంటే ప్రభుత్వానికి విద్య పట్ల గాని, పర్యావరణ పట్ల కానివ్వండి, ఆ విలువైన భూముల అమ్మకాల ద్వారా మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల హామీలు నెరవేర్చుకోవడానికి భావి తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టేటువంటి అధికారం ఎవరిచ్చిందని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణలో విద్యుత్ కోతలు, తాగునీటి వెతలు మొదలయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ సర్కారు మైనారిటీల అభ్యున్నతి కోసం ఏమీ చేయటం లేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ఎంఐజీలో ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనుల్ని కొనసాగించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు ఎక్కున్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారి చేతలు మాత్రం శూన్యం. ఇక్కడ ప్రజల కోరిక మేరకు తెల్లాపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది. దాదాపు 75 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో 50 కోట్ల రూపాయల నిధులను రద్దు చేసి వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన కేసీఆర్ గారు ఇచ్చిన నిధుల్ని ఎందుకు వెనక్కి తీసుకుపోయారు అంటే ఇలా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకుపోతలేదు. అభివృద్ధి కుంటుపడ్డది. ఉన్న నిధులు వాపసు పోవడం, జరుగుతున్న పనులు ఆగిపోవడం తప్ప కొత్తగా జరుగుతున్నది లేదు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దటానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెంలో పారిశుద్ధ్య కార్మికులతో మమేకమై రహదారుల్ని మంత్రి శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని దుర్గేష్ కోరారు. ఎవరైతే వర్తకులు ఉన్నారో వారందరికీ మేము చెప్పేది ఏంటంటే, మీరు ఒక్క రోజులో అన్ని చేసేమని కాదు, కానీ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటాడండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రమాణాలు పాటించాలి. లేకపోతే ఈ ప్రభుత్వం కొంచెం కటువుగానే ఉంటుంది. మీ మీద కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మేము ఆలోచించిన లైన్లో మీరు ఆలోచించకపోతే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా తొలిసారి ఆంగ్ల మాధ్యమం ఎన్సీఈఆర్టీ సిలబస్తో కలిపి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆంగ్ల మాధ్యమంలో 5,64,000 మంది, తెలుగు మాధ్యమంలో కేవలం 51,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తొలిసారి 7 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 1, జీవశాస్త్రం మరో పేపర్గా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు.
గాజాలో ఇజ్రాయెల్ చేసిన డ్రోన్ దాడుల్లో బీట్ లాహియా ప్రాంతంలో 9 మంది పౌరులు మరణించారు. వారిలో జర్నలిస్టులు, వైద్యులు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం అమలు చేస్తేనే అమెరికన్ ఇజ్రాయేలీ బందీతో సహా మరో 4 ఇజ్రాయేలీల మృతదేహాల్ని అప్పగిస్తామని హమాస్ ప్రకటన విడుదల చేసింది. శాంతి ఒప్పందం రెండో దశ చర్చలు తొలిసారి బందీల్ని విడుదల చేసిన రోజు నుంచి 50 రోజుల్లో ముగించాల్సి ఉందని, అయితే అది జరగలేదని హమాస్ తెలిపింది. గాజా ఈజిప్ట్ కారిడార్ వెంట గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించాలని హమాస్ డిమాండ్ చేసింది. అలా చేస్తే ఆయుధ అక్రమ రవాణా జరుగుతుందని, అందుకే తమ బలగాల్ని అక్కడి నుంచి వెనక్కి పంపేదలేదని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ దగ్గర మరో 59 మంది బందీలుగా ఉన్నట్లు తెలిసింది. వారిలో 35 మంది చనిపోయినట్టు అనుమానం. మరోవైపు తమ ప్రధాని నెతన్యాహు ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల బందీల అప్పగింత ఆలస్యం అవుతోందని బందీల కుటుంబ సభ్యులు ఆందోళనలు చేస్తున్నాయి. యెమెన్లోని హౌతీ ఉగ్రస్థావరాలు, నేతలు, క్షిపణి రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలపై దాడులు ఆగే వరకు విరుచుకుపడతామని హెచ్చరించింది. తమ నౌకలు, విమానాలు, నౌకాదళం ఆస్తుల రక్షణతో పాటు సముద్ర మార్గంలో స్వేచ్ఛను పునరుద్ధరిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోని ఏ ఉగ్రశక్తి అమెరికా వ్యాపార నౌకల్ని ఆపలేదన్నారు. హౌతీలకు మద్దతు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ను హెచ్చరించారు. శనివారం యుఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమాన్ క్యారియర్, యుఎస్ఎస్ జార్జియా జలాంతర్గామి సనాపై బాంబుల వర్షం కురిపించాయి. సనా విమానాశ్రయం వద్ద నల్లని పొగలు కనిపించాయి. గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలపై దాడులు చేస్తామని హౌతీలు హెచ్చరించారు. 2023లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక హౌతీలు 100కు పైగా నౌకలపై డ్రోన్ దాడులు చేశారు. బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ఐసిస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ స్టేట్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబూ ఖదీజాను అమెరికా మట్టుబెట్టింది. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్లో జరిపిన ఆపరేషన్లో అబూ ఖదీజాను హతమార్చింది. అబూ ఖదీజా మరొకరితో కలిసి వాహనంపై వెళుతుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాల్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ విడుదల చేసింది. ఇదే దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది హతమైనట్లు తెలిపింది. ఈ నెల 13ని దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. అబూ ఖదీజా ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కు అవసరమైన లాజిస్టిక్స్ సమకూర్చే పనులు సహా ప్రణాళిక, ఆర్థిక నిర్వహణను పర్యవేక్షిస్తాడని అమెరికా తెలిపింది. డిఎన్ఏ శాంపిల్స్ ను పరీక్షించడం ద్వారా అబూ ఖదీజా చనిపోయినట్టు ధృవీకరించామని అమెరికా తెలిపింది.